హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా నేను చెప్పాలనుకుంటున్న విషయం, మీ అందరి ముందుకు రావాలనుకుంటున్న విషయం యాక్చువల్గా మనందరికీ కొత్త ఏం కాదు. మనం ఎప్పటి నుంచో వింటున్నాం, వింటూనే ఉంటాం. కానీ మనలో మార్పు అనేది రాదు. సో కానీ విన్నా వినకపోయినా చెప్పడం ప్రతి ఒక్కరి ధర్మం కదా. చెప్పబోయే ముందు ఏంటంటే అందరూ కూడా సూర్య క్రియేషన్ ఛానల్ని చూడండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు నేను మాట్లాడబోయేది ప్రకృతి గురించి. ప్రకృతి అంటే మనందరికీ తెలిసిందే. గాలి, నీరు, ఆకాశం, భూమి, చెట్లు, పుట్టలు, గుట్టలు, సకల జీవులు, మనుషులు అంటే సకల సమ్మేళనంతో కూడుకుందే ప్రకృతి. ఈ ప్రకృతి మనకేమిస్తుంది, తిరిగి మనం ప్రకృతికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మనం ప్రకృతి మనకు తిరిగిచ్చేదానికి తిరిగి మనం ప్రకృతికి ఇవ్వకపోవడం వల్ల భావితరాలు, భవిష్యత్ తరాలు మనం ఎంత కోల్పోబోతున్నామో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. కామన్గా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ప్రకృతిలోని అన్ని వనరులని వాడుకుంటున్నారు, కానీ ప్రకృతికి ఏమి తిరిగి ఇవ్వట్లేదు. 90% ఎవరు తిరిగి ఇవ్వట్లేదండి. ఎవరో కొందరు ఉంటారు కదా, వాళ్ళు తిరిగిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలా జరుగుతూ పోతే ఎలా అవుతుందండి? మనం ప్రకృతిని వాడుకోవాలి, నాశనం చేయకూడదు కదా. ప్రకృతిని మనం ఈరోజు ఎంత నాశనం చేస్తున్నామో మనకు తెలుసు. మనకి టెక్నాలజీ ఎంత అవసరమో అంత వాడట్లేదు. అవసరానికి మించిన హై స్పీడ్ నెట్, హై స్పీడ్ టవర్స్, హై స్పీడ్, దీనివల్ల ఏం జరుగుతుందండి? ప్రకృతిలో ఉన్న కొన్ని జీవులు, కొన్ని జాతులు నశించిపోతున్నాయి. గ్రద్దలు, పెద్ద పెద్ద పక్షులు, రాబందులు, వీటి నశించిపోతున్నాయి. ఇవి నశించిపోవడం వల్ల జరిగే ఫలితాలు ఏమో మీకు తెలుసా? మనకి తెలుసు, ఒక పెద్ద అడవి ఉంటే అడవిలో సింహం ఉంటుంది. సింహం అంటే మనందరికీ తెలుసు, సింహం వేటాడితే. సింహం వేటాడినప్పుడు కొన్ని జాతులు అంటే కొన్ని జీవులకు ఆహారం దొరుకుతుంది. సింహం వేట కోసం కొన్ని జీవులు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మన గ్రద్ద కావచ్చు, రామందు కావచ్చు, నక్కలు, ఇవన్నీ కూడా ఏంటంటే సింహం వేటాడి తిని వదిలేయగా వాటిని తిని బ్రతుకుతాయి అన్నమాట. ఈ గద్దల జాతి అంతరించిపోగా, ఈ గద్దలు కావచ్చు, రామందులు, ఈ అంతరించిపోవడం వల్ల ఏంటంటే ఆ సింహం తిని వదిలేయగా మిగిలిన ఆ వ్యర్థాలు కుళ్ళిపోయి వాటి నుంచి వచ్చే అనేక రకాల బ్యాక్టీరియాస్ ఫామ్ అవటం, సంథింగ్ అది ఒక వైరస్గా మారి రానున్న రోజుల్లో వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది. ఇంకో మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ద్వారా మనకి ఉపయోగంతో పాటు అపాయాలు ఎక్కువ ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. ఏ విధంగా మన యొక్క మానవ జీవన శైలిలో మార్పు రావడానికి టెక్నాలజీ ఒక కారణం. టెక్నాలజీని ప్రవేశపెట్టేది అవసరం మేరకు మాత్రమే వాడుకోమని చెప్తున్నాం. కానీ మనం అవసరానికి మించి వాడుకుంటాం. ఎందుకంటే మనకి ఏదైనా కొద్ది సమపాలనలో ఉంటే సరిపోదు, కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి నడుస్తుంది కదా. అది మనిషి నైజం అనుకోండి, దాన్ని మనం మార్చుకొని చెప్తుంటాం. విన్న వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, చెట్లు. ముందేంటి, ఇప్పుడు ఈ చెట్లు నరికేయడం వల్ల ఆక్సిజన్ శాతం అనేది తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది. ఒక చెట్టు దాదాపు 10 నుంచి 15 మంది మనుషుల యొక్క ఆక్సిజన్తో సమానం అంట. 15 చెట్లు కలిపితే ఒక మనిషికి ఆక్సిజన్ ఇవ్వగలుగుతాయి అంట. కానీ ఈరోజు మనం మన అవసరాల కోసం, మన యొక్క సౌకర్యాల కోసం చెట్లని నరికేస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుందండి? రావాల్సిన టయానికి వర్షాలు రావు,
పండాల్సిన టయానికి పంటలు పండవు, వరదలు వచ్చి పంటలు కొట్టకూడదు. ఎందుకని? అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతిని మనం సరిగా ఉంచితే ప్రకృతి మన ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? ఆలోచించండి. కన్న తల్లిదండ్రులు కూడా మనం తప్పు చేశారు, వాళ్ళు దెబ్బలు పడతారు. ప్రకృతి కూడా అంతే, భరించే వరకు మాత్రమే భరిస్తుంది. తర్వాత ఏమవుతుంది? ప్రకృతిలో శాతం ఓపిక, మనలో ఎనర్జీ అనేది తగ్గిపోతే మనం ఎలా ఇదైపోతామో, ప్రకృతిలో కూడా ఆ శక్తి అనేది తగ్గిపోయినప్పుడు ఇలాంటి విధి వైపరీత్యాలు అనేటివి మనకు జరుగుతుంటాయి. కానీ మనకు అవన్నీ ఏం పట్టవు. ఎందుకంటే మనం బ్రతికినంత కాలం మనకు సౌకర్యం ఆలోచించుకుంటాం, కానీ మనం భావితరాలకి తిరిగి ఇవ్వాల్సింది ఏంటి, మనం భావితరాలను ఎలా రక్షించాలనేది ఎవరు ఆలోచించారు? ఒక చెట్టు నరికిన తర్వాత ఒక చెట్టు నరికి దాని స్థానంలో ఒక మొక్కను పెంచి చూడండి. ఆ చెట్టు పెరగడానికి, అది మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనకు అర్థం అవుతుంది. ఇకపోతే ఇలానే ఇంకా చాలా ఉన్నాయి. స్థలాల్ని, నాలాలు, మనకేంటంటే డ్రైనేజీ వ్యవస్థను కూడా ఆక్రమించి వసతి గృహాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? వరదలు వచ్చినప్పుడు నీరు ఎడిపోద్దండి. ఎటు పోయేదాన్ని అటు ప్రశాంతంగా బోధిస్తేనే అందరికీ అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ నేను కట్టేస్తాను, దానివల్ల ఏం జరుగుతుంది? మనమే ఇబ్బంది పడుతున్నాం. అవి ఎవరికి పట్టవు. కేవలం మనకు కావాల్సింది సౌకర్యం, మనకు కావాల్సింది మనం బ్రతికే విధానం, అది చూసుకుంటారు తప్ప ప్రకృతి గురించి ఎవరు ఆలోచించరు. ఇలాగే జరుగుతూ పోతే భావితరాలకు మనం తిరిగి ఇచ్చేది ఏమీ ఉండదు. ముందు తరాలు అప్పట్లో చెట్లుండే అంటారు కదా, ఆ కాలంలో రావు యుద్ధం చేశాడంట, కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. అలాగే రానున్న రోజుల్లో అప్పట్లో చెట్లుండేయంట, మంచి మంచి మొక్కలు ఉండేయంట, మంచి మంచి గ్రద్దలు ఉండేయంట. డైనోసార్లు అనేటివి ఎలా అంతరించిపోయాయో రానున్న రోజుల్లో ప్రకృతిలో కొన్ని జీవులు మనం ఉపయోగించే టెక్నాలజీకి, మన సౌకర్యాల కోసం మనం చేస్తున్న వాటికి ఎన్నో నశించిపోతున్నాయి. ఇప్పటికైనా ఇక అందరూ ఆలోచించగలిగితే ఏం చేయొద్దండి, పెద్దగా మీరు ఏం చేయొద్దు. వీలైతే మనిషికి ఒక మొక్కను పెంచడానికి ప్రయత్నించండి. ఒక్క మొక్క చాలు, ఎక్కువ వద్దు. ఒక మొక్కను పెంచడానికి ప్రయత్నించండి. ఆ మొక్కని పెంచితే ఆ మొక్క పెరిగి చెట్టైన తర్వాత మీకు కలిగే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. ఓకేనా? సో మరీ ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ బాధపెట్టుంటే ఏమనుకోకండి. కానీ ఆఖరిగా ఒక్క మాట, ప్రకృతిని తల్లిలా గౌరవించండి. ఒళ్ళో పెట్టుకుని జ్వాలపాట పాడుతుంది. అదే ప్రకృతిని పాడు చేయాలని చూస్తే సింహమై గర్జించి మడతెట్టేస్తుంది. జై హింద్.